మనం ఏడకెళ్ళి బతకాలి అర్థం కావట్లేదు అక్కడ. సార్, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యువ నాయకుల్ని తయారు చేసే కార్యక్రమం ఏమైనా మొదలు పెట్టిందా? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు యువతకు పిలుపునిస్తున్నారు, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు. అంటే వైసీపీలో ఉన్న కొరత గమనించి కొత్త పందా ఏమన్నా మొదలు పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 100కి 80% మంది యువతరం. అక్కడ వృద్ధులు తక్కువ, 10% కూడా ఉంటారు నన్ను అడిగితే. ఆ వృద్ధులు నేను సరిగ్గా పట్టించుకునేది కూడా లేదు. పాప మా బొత్స సత్యనారాయణలో, ఉమారెడ్లు, వీళ్ళు కాకుండా వృద్ధులు ఎవరు ఉన్నారు అందులో? రాజకీయాల్లో యంగ్స్టర్ అంటే 50 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా యంగ్స్టరే, 60 ఏళ్ళ దాకా. ఇప్పుడు పేరు నాని యంగ్స్టరే, వాళ్ళ అబ్బాయిలు రాజకీయాల్లోకి వచ్చిన చెవిరెడ్డి యంగ్స్టరే, కరుణాకర్ రెడ్డి యంగ్స్టరే. అట్లాగే వాళ్ళ బిడ్డలు కూడా వచ్చారు కదా రాజకీయాల్లోకి. బేసిక్గా ఇక్కడ ఈయన పిలుపులు ఇదేం పెద్ద విషయం ఏం కాదు, ప్రత్యేకించి ఏం కాదు, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కార్మికులకు ఒక వారం మీటింగ్ పెడతాడు, లేకపోతే ఇంకో రోజున పార్టీ నాయకులకు పెడతారు, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. యువతరానికి తెలుసు బేసిక్గా ఏంటంటే గతంలో వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు ఏంటి అనేది యువతరానికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే గతంలో చంద్రబాబుకి జగన్కి తేడా, ఆయన మొదటి 3-4 ఏళ్ళు ఎవరికి కనిపించలా, చివరిలో స్పీడప్ చేశారు. ఆ పాదయాత్ర, ఇటు పక్కన ఈయన తిరుగుడు ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ నుంచినే యాక్టివిటీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి నడుపుతున్నాడు. అంటే చర్చ తీసుకొస్తున్నాడు సొసైటీలో. ఈ చర్చని డ్యామేజ్ చేయడానికి అవతల ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ డ్యామేజ్ చేసే క్రమంలో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది సమాజంలో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది పీపీపీ రైటా, ఒరిజినల్ రైటా, ఇది ఓట్లను ప్రభావితం చేయకపోవచ్చు,